ఆదివారం ఆడవాళ్ళకు సెలవని అన్నదెవరో కానీ తన్నాలి వాడిని పట్టుకొని సెలవు సంగతి అటు ఉంచితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాప్లో పని చేసుకొని వచ్చి మళ్ళీ నైట్ ఇంటి దగ్గర పని చేసుకోవాలంటే ధూళి తీరుతుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అన్నం అంతా పెట్టుకొని ఖాళీ బగోని గచ్చులో వేయడానికి కూడా బరువు గారికి. ఇంకా వచ్చి ఇంట్లో అయితే అన్నీ బయట వేసి సామాన్లు ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టంగానే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అని చెప్పేసి పొలం బియ్యంలో కొన్ని మెరుగలు అవి ఉంటే ఇంకా వేరేసిన తర్వాత ఇంకా కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ కోసం అని చెప్పేసి. నైట్ కట్ చేసి పెట్టుకుంటేనే మార్నింగ్కి ఈజీగా అయిపోతుంది, లేదంటే చాలా హడావిడి అయిపోతుంది. సాంబార్ కోసం మునక్కాయ ముల్లంగి అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ముల్లంగి చిన్నగా కట్ చేశాను ఫ్రై చేద్దామని చెప్పేసి. కరివేపాకు గాలికి ఎండిపోతుంది, ఇంకా మొత్తం ఇలా తీసి బాక్స్లో పెట్టేసేసుకుంటే ఇంకా అలాగే వండిపోతుంది కదా అని చెప్పేసి ఒక బాక్స్లోకి అయితే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా కట్టెలు తీసేసి ఇట్లా తీసి పెడితే ఇది పొడి చేసుకోవడానికి అట్లా బాగుంటుంది. పక్క నుంచి పిల్లలు అయితే విసిగిస్తూ ఉన్నారు, ఊరికే కొట్లాడుతూ ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళతో అరుచుకుంటూ ఇంకా వర్క్ అయితే చేసేసుకుంటున్నాను. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటే ఇంకా పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ సింక్ ఉన్నప్పుడు అయితే నిలబడి తోముకోలేకపోయేదాన్ని, ఇప్పుడు కూర్చొని తోముకోలేకపోతున్నాను. అస్సలు ఇలా కూర్చొని తోమాలంటే కాళ్ళు అసలు చాలా పెయిన్ అయిపోతున్నాయి, అస్సలు కూర్చోలేకపోతుంది. సింక్ ఉన్నప్పుడు కింద మొత్తం పాడైపోయింది, అది ఎప్పుడో మేము కొనకముందు ఇల్లు కట్టినప్పటిది. అదంతా కింద పాడైపోయి వాటర్ లీకేజ్ అయిపోతూ ఉంటే చేయించమంటే మా వారైతే చేయించలేదు. ఇంకా నాకు చిరాకు దొబ్బి మొత్తం తవ్వించేసి ఇంకా అక్కడ చిన్నగా గచ్చు కట్టించేసాను. అక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేశాను. ఇంకా ఇది ఇక్కడ అంతా ఊడ్చుకొస్తూ ఉంటే ఈ డబ్బా అయితే కనిపించింది. దీంట్లో తిన్నర్ వస్తుంది కదా, అది వాటర్ లాగా ఉంటుంది. అది చూస్తే మా చిన్నోడు తాగేయగలడు అని చెప్పేసి లోపలికి దాచిపెట్టాను నేను టేబుల్ కింద. అది చూసుకోలేదు, ఈరోజు వేద్దామని ఓపెన్ చేస్తుంటే రావట్లేదు.